6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురువుగారు, పోగొట్టుకున్న ఆస్తులు, డబ్బులు లేకపోతే ఎవరికైనా అప్పిచ్చినవి చాలామంది ఇవ్వడానికి నచ్చరు. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు బాధిస్తూ ఉంటారు గానీ వాళ్ళు ఇవ్వరు కదా! అలాంటివి మన దరి చేరకూడదు అంటే వాటికి పరిష్కారం ఏమై ఉంటది? మనం అసురులలో రావణాసురుడు చాలా బలంగా ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు. నవవ్యాకరణ వేత్త అని చెప్పి శివభక్తుడు, అత్యంత శివభక్తుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి రావణాసురుడిని కూడా ఒక పురుగులాగా తీసేసినటువంటి ఒక శక్తి ఉంది. ఏంటది? ఇప్పుడు సీతాదేవి రావణాసురుడు సీతాదేవి దగ్గరకు వచ్చి, నేను వాణ్ణి చంపాను, వీడిని చంపాను, వాడెంత వీడెంత, నా ముందు ఇంత పిపీలకం, నేను అంత వాడిని ఇంత వాడిని అని చెప్పుకుంటూ ఉంటాను. అంటే ఆవిడ ఒక్కడే మాట చెప్తుంది, నిన్ను మట్టు పెట్టించినటువంటి వాణ్ణే మట్టు పెట్టినటువంటి వాడు నా రాముడు, నువ్వెంత అని చెప్పి ఒక గడ్డి ఉంటుంది కదా, గడ్డి పోస అక్కడ పెడుతుంది, నువ్వు దీంతో సమానం రా. మరి ఈయనని భయపెట్టినటువంటి వ్యక్తి ఎవరు, దేవుడు ఎవరు అంటే కార్తవీర్యార్జునుడు అని శక్తి. ఆయన ఏంటి అంటే, రావణాసురుడు స్నానం చేస్తున్నట్ట ఒక నది దగ్గర, కిందకి నీళ్లు రావటల్లా. రావణాసురుడు స్నానం చేయడానికి, నాకు నీళ్ళు ఆపింది ఎవరు రా అని చెప్పి యుద్ధానికి పోయాడు, ఆపిన ఆయన మీదకి. ఈయన ఒకటే మాట చెప్పాడు, కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు ఉంటాయి, సహస్రబాహువులు ఉంటాయి ఆయనకి. ఈ 10 తలకాయల పురుగుని తీసి పక్కన పడేయండి రా అని చెప్పాడు ఆయన. అంటే పురుగులాగా చూశాడు కార్తవీర్యార్జునుడికి ఉండేటువంటి శక్తి ఏంటంటే, ఏదైతే నష్టద్రవ్యం ఉంటుందో, రుణగ్రస్త నష్టద్రవ్యం ఉంటుందో, పోగొట్టుకున్నటువంటి డబ్బులు ఉంటాయో, బంగారం ఉంటుందో, ఆస్తులు ఉంటాయో, అవన్నీ కూడా తిరిగి తీసుకొచ్చేటువంటి శక్తి కార్తవీర్యార్జునుడికి ఉంది. అందుకని ఆయనకి 1000 చేతులు. ఈ 1000 చేతులతో చేయలేని పనులు ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. ఏం కావాలన్నా సరే తెచ్చి ఇవ్వగలుగుతాడు కదా. అందుకని కార్తవీర్యార్జునుడి నామాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ, మంత్రాన్ని కానీ, ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వస్తువుల కోసం కానీ, ఆస్తుల కోసం కానీ, నిజంగా మాట చెప్పాలంటే ఇంట్లో నుంచి కొంతమంది పిల్లలు చెప్పకుండా వెళ్ళిపోతుంటారు, మతి స్థిమిత లేకుండా. కొంతమంది వయసు వచ్చి, కొంతమంది బాగా వయసు పెరిగిపోయి ముసలివాళ్ళైపోయి, జ్ఞాపక శక్తి లేక, ఇల్లు కూడా గుర్తుపట్టలేక వెళ్ళిపోయేవాడు కొంతమంది. కావాలని చెప్పి ఇంట్లో తల్లిదండ్రుల మీద కోపం వచ్చి అలిగిపోయేవాళ్ళు కొంతమంది కదా. ఇట్లాంటి వాళ్ళ కోసం కూడా కార్తవీర్యార్జున నామస్మరణ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, స్తోత్రాన్ని పఠించినా తప్పనిసరిగా తిరిగి ఇంటికి రావడం జరుగుతుందని చెప్తుంది శాస్త్రం. దానికి అందులో చక్కని నామం చెబుతుంటారు, కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ నామస్మరణ మాత్రేన కృతం లభ్యంత నష్టతే. ఎలాంటిది వస్తుంది? నష్టపోయినటువంటి ప్రతి ఒక్కటి కూడా లభ్యం జరుగుతుంది అని చెప్పి ఒక శ్లోకానికి పరమార్థం. ఈ శ్లోకాన్ని మనం ఏదైతే వస్తువుల కోసం, పోయిన వస్తువుల కోసం ఒక 108 సార్లు జపం చేసుకుంటూ ఉంటామో తప్పనిసరిగా అతి శీఘ్రంగా, తొందరగా మనకు దొరికేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఓకే.